వెల్కమ్ టు కావేస్ మీడియా. గేమ్ చేంజర్ పైన ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు? అసలు వీళ్ళకి ఏమైంది? ఒక తెలుగు సినిమాని మన తెలుగు వాళ్ళే తొక్కేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బస్టరా, సూపర్ హిట్ అంటే అలాని కాదు. గేమ్ చేంజర్ సినిమా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడు అనేది స్టోరీ. దానికి కొన్ని కమర్షియల్ హంగులు చేర్చి సినిమా తీశారు. అది ఎక్స్ట్రాడినరీగా ఉందా అంటే లేదు. ఇట్స్ ఏ గుడ్ మూవీ. అంటే ఒక హిట్, ఇది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అలాంటిది కాదు. కాకపోతే చెప్పేవాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, ఒక రివ్యూ ఇచ్చేతను ఏమంటారంటే దీనికి 0 రేటింగ్ అంటాడు. దేనికి 0 రేటింగు? మొత్తం కలిపితే మామూలుగా వాళ్ళు ఫస్ట్ డే 186 crores అని చెప్పేసి మేకర్స్ అనౌన్స్ చేసిండు. బట్ ఆ రివ్యూ ఏమంటాడంటే చెప్పేతను, దీనికి 5 crores కూడా, టోటల్గా మూవీ 5 crores కూడా రాదు అని అంటాడు. అంటే అసలు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇంత గేమ్ చేంజర్ మీద కోపం? అంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఉన్నానా? ఈ గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 2021లో స్టార్ట్ అయింది. 2024 డిసెంబర్కి రిలీజ్ అనుకున్నారు, అది జనవరికి పోస్ట్పోన్ అయింది. ఇది తమిళనాడులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ శేషన్, ఐ థింక్ శేషన్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ. తను ఫస్ట్ ఐపీఎస్, దాని తర్వాత ఐఏఎస్, దాని తర్వాత సెంట్రల్లో వర్క్ చేశాడు, తర్వాత ఎలక్షన్ కమిషన్కి వచ్చింది. అదే స్టోరీ యాస్టీజ్గా తీసుకొని కొన్ని కమర్షియల్ హంగులు చేర్చి, దానికి తోడు మనకు ఇప్పుడు మనం ఏదైతే ఏపీ పాలిటిక్స్ చూస్తున్నామో, సీజర్షిప్ కావచ్చు, బియ్యం పట్టుకోవడం కావచ్చు, లేదంటే మనం రేషన్ బియ్యం పట్టుకోవడం కావచ్చు, ఇసుక దందా కావచ్చు, ఇవన్నీ సేమ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశాడు అనేది చూపించారు అందులో. అంటే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మనకు ట్రాఫిక్ రోడ్డు మీదుగా నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేయడు కదా. ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? తన అధికారం ఏముంది, తను చేసే పనులే కమర్షియల్ హంగులు చేశాడు. ఒక అతను అంటాడు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, హీరో ఇంట్రడక్షన్ షాట్కి మామూలుగా ఫ్లైట్ అవసరమా, కారు పెట్టవచ్చు కదా, సాంబా సినిమాలో కార్లు పెట్టిండ్రు, స్టార్టో సుమోలు పెట్టిండ్రు. అంటే ఇప్పుడు రివ్యూ రైటర్స్కి అసలు పని ఉందా? అసలు వీళ్ళకి దిమాక్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇదే రివ్యూ రైటర్ వాడేమంటాడంటే, ఇదే టాటా సుమో పెడితే సాంబా నుంచి చూస్తున్నాం ఇంకా చేంజ్ కానరా అంటాడు. అంటే హెలికాప్టర్ పెట్టాలి, వీళ్ళని అడిగి పెట్టాలి. అదే గేమ్ చేంజర్లో తండ్రి క్యారెక్టర్లో సైకిల్ మీద తిరుగుతాడు, మరి అదే దాంట్లో హెలికాప్టర్లో కూడా తిరుగుతాడు. సైకిల్, హెలికాప్టర్, వాళ్ళకి స్టోరీకి తగ్గట్టుగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టుకుంటాడు. ఈ రివ్యూ రైటర్స్కి అసలు ఏమవుతుంది? ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, అసలు నాకు దిల్ రాజు గారు, మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. మీకు స్టోరీలు దొరకట్లేవు అని తమిళ్కి అక్కడిక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాడు. మన తెలుగు రివ్యూ రైటర్స్ని పట్టుకోండి, కుప్పలు స్టోరీలు ఉన్నాయి. ఒక స్టోరీ ఇస్తే దాన్ని ఏ విధంగా చేయాలి డైరెక్షన్ కూడా చేస్తారు. మీరు ఫస్ట్ ఈ రివ్యూ రైటర్స్ని, మీకు తెలిసే ఉంటుంది చాలామంది, వాళ్ళని పిలిచి కూర్చునే పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి స్టోరీ తీసుకోండి. ప్రతి దానికి వంకలు పెట్టాడు, ప్రతి మూవీలో ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా 2 మూవీస్ ఉన్నాయి, అవి హిట్ కావచ్చు, ఫ్లాప్ కూడా కావచ్చు. ప్రతి ఒక్కరు సినిమా హిట్ కావాలని తీస్తారు, ఫ్లాప్ కావాలని ఎవరు తీయరు. గేమ్ చేంజర్ కూడా ఇదేమో ఎక్స్ట్రాడినరీ ఇండస్ట్రీ రికార్డ్ కాదు. ఇట్స్ ఎ గుడ్ మూవీ, మంచి మెసేజ్ మూవీ, కమర్షియల్గా ఉంది. ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్టైన్ మూవీ, ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది గింగలు అవి తీసిన సినిమా హిట్ అవుతున్నాయి అంటే ఏమో చాలామంది రివ్యూస్ కూడా అదే చెప్తున్నారు. డ్రగ్స్ వాడాలు, గంజాయి వాడాలు, అవి ఇవి అమ్మాయిలను ఏడిపించడాలు, పబ్బులకు వెళ్తేనే సినిమాలు హిట్ అవుతున్నాయా? అంటే అదే ఎటు వెళ్తుంది మన తెలుగు మూవీ అనేది? ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ చేస్తే దాని మీద ఎందుకు అంత నెగిటివ్ రివ్యూస్? ఒక అతను ఏమంటాడు, గేమ్ చేంజర్ సినిమా దగ్గర మూవీ చూసుకుంటుండు, అక్కడ పుష్పాది ఏదో అల్లు అర్జున్ వీడియో చూసుకుంటున్నాడు. అరే అల్లు అర్జున్ వీడియో చూసుకొని ఇంట్లో కూర్చొని చూసుకోక థియేటర్కి ఎందుకు కూర్చున్నాడు? పిచ్చిన కొడుక, ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా. ఇంకొక అతను ఏం చేస్తాడు, వాడు చూసేదే పైరేటెడ్, పుష్ప మూవీ పైరేటెడ్ సినిమా చూసుకుంటా అక్కడ గేమ్ చేంజర్ సినిమా. ఇంత బలుపు ఉన్నోళ్ళు, ఇంత నెగిటివ్ రివ్యూస్. కొంతమంది పార్టీ పరంగా కూడా, అంటే ఇది ఒక పార్టీకి చురకలు పెట్టినట్టుగా ఉంది మూవీ అని ఆ పార్టీ వాళ్ళు అగెనిస్ట్గా. ఇంకా మనం చూస్తున్నాం అల్లు అర్జున్ పుష్ప మూవీ కావచ్చు. పుష్ప మూవీ అక్కడ ఒక థియేటర్లో అంటుండు, దమ్ము ఉంటే పట్టుకోరా, మాకు మించినోడు ఇవ్వలేరంటే మళ్ళీ ఈవినింగ్ వరకు కట్ చేస్తే కొట్టేసి మళ్ళీ పాలాభిషేకం చేస్తున్నాడు. హీరోలు బాగానే ఉంటారు. మన ఇండస్ట్రీ, మన మూవీని మనమే తొక్కేసుకుంటే వేరే వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడు. వచ్చే 2 మూవీస్లో కూడా కావచ్చు, అవి హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు. కానీ మనం మినిమం చేయాల్సింది ఏంటంటే, స్టోరీ అంతా మనమే చెప్పేస్తాం. ఆ బిట్లు తీసి మొత్తం పెట్టేస్తారు. ఆల్రెడీ హెచ్డి ప్రింట్ కూడా వచ్చేసింది. మన తెలుగుడు, మన దిల్ రాజు, మన ప్రొడ్యూసర్, మనమే తొక్కుకుంటే ఎట్లా? ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప ఫ్యాన్స్ అది ఇది అన్నారు, వెళ్ళి చిరంజీవిని కలిసాడు, నాగబాబుని కలిసాడు. ఏమైంది మరి? ఇప్పుడు మూవీ లాగానే చూడండి.
ఇది కొంతమంది ఇంకొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూవీ ఒక సాంగ్ కాగానే వచ్చి థియేటర్ దగ్గర పట్టుకుంటారు. ఫస్ట్ ఆ కొడుకులను లోపల పడేసేయాలి. సినిమా చూడకుండా ఏం రా పిచ్చి ప్రాంకులు చేసుకుంటా కోట్లు పెట్టి సినిమాలు తీస్తే దాని మీద ఒక చిన్న ప్రాంక్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి దాన్ని ఒక రకంగా చేస్తున్నాం. ఇది మారాలి. ఏ సినిమానే కాదు, గేమ్ చేంజర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, తెలుగు సినిమా బతకాలి. ఈ నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ ఫ్యాన్ బేస్, ఒక హీరోని ఇంకో హీరో చేస్తే ఇంకో హీరో వచ్చినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనకు పుష్ప సినిమా రిలీజ్ అయింది, బాగుంది, గుడ్ మూవీ, వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. దాని కంటెంట్ వేరు, దానిది ఒక హీరోయిజం వేరు. అన్ని పుష్ప సినిమాలు కావు కదా. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమా ఇస్తే 2000 కోట్లు కొడతాడా? టార్గెట్ 2000 కోట్లు ఉంటుందా? లక్కుగా హిట్ అయింది. ఆ పుష్ప దానికి ఒక క్రేజ్ ఉంది. ఆ పుష్ప అనే పేరుకు ఒక క్రేజ్ ఉంది. దాన్ని నార్త్ తెలుగులో నాకు తెలిసి కొన్ని ఏరియాలలో 1 or 2 ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా రాలేదట, కొన్ని తెలుగు రాష్ట్రాలలో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ అన్నిట్లలో వచ్చింది, కొన్ని రాలేదు. మరి ఎందుకు రాలేదు? మన తెలుగులో మన సినిమాని మనమే తొక్కేసుకుంటున్నాం. నార్త్ వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పటికన్నా చెప్పేది ఏంటంటే, అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మీరు కొట్టుకొని వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమా వాళ్ళు తీసుకుంటే పోయేది హీరోల పరువే. ఇప్పుడు ఎంతగా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమా ట్రోల్ చేస్తుండో అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లియర్గా తెలిసిపోతుంది కదా. తెలియకుండా ట్రోల్ చేస్తే అది వేరు, తెలిసే ట్రోల్ చేస్తున్నారు మీరు. ఈ సంస్కృతి మారాలి. దిల్రాజు గారు ఈ రివ్యూస్ ఎవరెవరు రాస్తున్నాడో ఆ నా కొడుకులందరినీ తీసుకొచ్చుకొని మీరు ఒకటి చెప్తున్నాడు ఒక ఛానల్లో 5 కోట్లు కూడా చేయదు, దీనికి 0 రేటింగ్ అట. జర మన సంగతి చూడండి. ఇంకోటి చెప్తున్నాడు టాటా సుమోలు పెట్టాలట, అది పెట్టాలి, ఇది పెట్టాలట. వానికి ఏదో పెట్టండి. రివ్యూ అనేది రివ్యూ లాగానే ఉండాలి. నీకు నచ్చింది వేరేవానికి నచ్చవచ్చు, నీకు నచ్చలేదు నాకు నచ్చుతుంది. నువ్వేమి నీకు నచ్చలేదని చెప్పనీకి, నువ్వెవడు దాని మీద అనాలిసిస్ చేయనీకి, నువ్వెవడు సినిమా మొత్తం దాన్ని ఒక పోస్ట్ మార్టం చేసి ముందు పెట్టనీకి, అసలు నీకు ఏ రైట్స్ ఉన్నాయని చెప్తున్నావు? సినిమా చూసినావా, మూసుకున్నావా, పోయినావా? అంతేగాని ఇండస్ట్రీ అనేది బతకాలి. ఈ హీరో యాంటీ ఫ్యాన్స్, మీరు ఈ హీరోని ట్రోల్ చేస్తే, ఈ హీరో ఫ్యాన్స్ వేరే వాళ్ళని ట్రోల్ చేస్తే అది ఇండస్ట్రీకే పెద్ద బొక్క. మాట్లాడాలంటే మన ప్రొడ్యూసర్లే పోతారు, మన ప్రొడ్యూసర్లు రోడ్ల మీద పడతారు. సినిమా ఇండస్ట్రీ బతకాలి.